ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేస్తుంది. ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త. వారి అకౌంట్లో ఏడాదికి 36,000 అంటే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అయితే అందజేయబోతున్నారు. ఏపీలో కూటమి సర్కార్ సంక్షేమంపై ఫోకస్ చేసింది. ఏడాది పాటు పాలన గాడిలో పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. తాజాగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ని అయితే చెప్పారు. ఈ ఏడాది నుంచే నిరుద్యోగులకు భృతి అందజేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ 6 పథకాలు. ఏడాది గడిచిపోవడంతో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళిక రెడీ చేసింది. ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు. నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఈ సూపర్ 6 పథకాలని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం విధి విధానాలను అయితే ఖరారు చేస్తున్నారు. ఇక నిరుద్యోగ భృతి పథకం ఇప్పటిది కాదు. 2014-19 మధ్యకాలంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకొచ్చింది. అప్పట్లో కనీస అర్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలని నిబంధన పెట్టింది. అంతేకాదు తెల్ల కార్డు ఉండాలని, యువకుల వయసు 22 నుంచి 35 ఏళ్ల మధ్య తప్పనిసరి చేసింది. కుటుంబంలో ఒక్కరికి ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని తెలిపింది. గతంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ భృతికి ప్రయోజనం చేకూరినది. నిరుద్యోగ భృతితో పాటు అదనంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. చివరికి ఆ సంఖ్య 12 లక్షలకు చేరింది.